మీనా చాలా సంతోషపడిపోతూ ఉంటుంది పల్లెటూరు వాతావరణాన్ని చూసి. ఇక బాలు ఇలా అనుకుంటూ ఉంటాడు. మీనా, ఇక్కడ ఉన్నన్ని రోజులు అసలైన సంతోషం ఏంటో నీకు చూసేలా చేస్తా నేను. మీ ఆర్థిక ఇబ్బందుల వల్ల మీ ఇల్లు దాటి ఎక్కడికి వెళ్ళలేదు అని చెప్తున్నావు కదా, అది నా మనసుకి బాధనిపించింది. కాబట్టే రోజుకో చోటికి నిన్ను తీసుకువెళ్ళి ఇక్కడ ఉన్నన్ని రోజులు నీకు మరో ప్రపంచమే చూపిస్తాను. ఇక సుశీలమ్మ ఆలోచిస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరిని ఒక్కటి చేయాలంటే నేనేం చేయాలి? నా కొడుకుకేమో నేను మాటిచ్చాను, మీనాని బాలుని ఒక్కటి చేస్తాను, నువ్వు మళ్ళీ మీ ఇంటికి వాళ్ళిద్దరూ వచ్చేసరికి మంచి వార్తని చెవిలో పడేటట్టు చేస్తాను అని నా కొడుకుకి మాటిచ్చాను. వీళ్ళేమో నా మాట వినేటట్టు లేరు, ఏం చెయ్యాలబ్బా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక బాలు లేని సమయంలో మీనాతో మాట్లాడుతూ ఉంటుంది సుశీలమ్మ. అమ్మ మీనా, నువ్వు వేరేలా అనుకోకపోతే నేను ఒకటి అడుగుతాను, చెప్తావా అని అంటే, అడగండి అమ్మమ్మ గారు అని అంటుంది. ఏం లేదు, నీ భర్త నీతో ప్రేమగా ఉంటున్నాడా అని అనగానే, లేదమ్మమ్మ గారు అని చెబుతుంది. అదేంటమ్మా, మరి నువ్వెలా ఊరుకుంటున్నావు? నీ భర్తని నువ్వు నిలదీయాలి కదా, ఎందుకు నాతో ప్రేమగా మీరు ఉండడం లేదు అని నువ్వు అడగాలి కదా అని అంటే, అలా ఎలా అడుగుతానమ్మమ్మ గారు? అతనికి తనంతట తానుగా ప్రేమ కలగాలి, అంతేకాని నా మీద మీకు ప్రేమ ఎందుకు లేదు అని నిన్ను ఎలా అడుగుతాను? ఇంకా అలాగే పెళ్ళి ఏ పరిస్థితుల్లో అయిందో కూడా మీకు తెలుసు కదా అని అంటుంది. అలా అని చెప్పి నువ్వు ఊరుకుంటావా? తను నీ భర్త, తన మీద నీకు పూర్తి హక్కులు ఉంటాయి. ఒక్కసారి తాళి మెడలో పడగానే ఇక అన్నీ అతనే నీకు. నాకెందుకులే, నేను పట్టించుకోను, నేను మాట్లాడను, నా మీద ప్రేమ చూపించకపోయినా పర్వాలేదు అని అలా ఎలా ఉంటావు చెప్పు? నీ కన్న బిడ్డ తప్పు చేస్తే నువ్వు వదిలేస్తావా? దారిలోకి తెచ్చుకోవా? తెచ్చుకుంటావు కదా. అలాగే భర్త కూడా. భర్త తప్పు చేసినా, నిన్ను పట్టించుకోకపోయినా, నీ మీద ప్రేమ చూపించకపోయినా నువ్వు నీ దారిలోకి తెచ్చుకోవాలి, నిలదీయాలి, అడగాలి, అంతేకాని నాకు సంబంధం లేదు అని వదిలేయకూడదు. బిడ్డ పేగు తెంచుకొని పుడతాడు, కానీ భర్త నీలో సగభాగం. నీలో ఉన్న సగభాగం మీద నీకు హక్కు ఉంటుంది కదా, నువ్వు అడగాలి కదా అని అనగానే ఇక మీనా మౌనంగా ఉండిపోతుంది. అమ్మమ్మ గారు, కొన్ని విషయాలు చెప్పుకోలేము, అవి ఎవరితోటి పంచుకోలేము. మీకు చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. ఆయన ప్రపంచం వేరు, ఆయన ప్రపంచంలో నేను లేను. ఆయన ప్రపంచం ఎంతసేపు మందే, ఆ ప్రపంచంలోకి నన్ను రానివ్వరు, అందుకనే నేను ఆశలు కూడా పెట్టుకోలేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయి దూరంగా కూర్చుంటుంది. ఇక సుశీలమ్మకి అర్థమైపోతుంది. ఇక బాలు ప్రపంచంలోకి మీనాని ఎందుకు రానివ్వడో నేను చూస్తాను, ఈరోజు నేను చెప్తాను, ఈ సుశీలమ్మతోనే పెట్టుకుంటారా అని చెప్పి అంటుంది. ఇక తర్వాత ఓ ప్లాస్టిక్ బల్లిని తీసుకొస్తుంది సుశీలమ్మ. ఇక రాత్రి అవుతుంది. బాలు ఎప్పట్లాగే మంచం మీద పడుకుంటాడు. చాప వేసుకొని కింద దిండు వేసుకొని మీనా పడుకోబోతూ ఉండగా సుశీలమ్మ వస్తుంది. వచ్చి ఇద్దరిని లేపుతుంది. ఏంటిది, ఏం చేస్తున్నారు మీరు? నా ఇంటికొచ్చి ఇలా నువ్వొక చోట నువ్వో చోట పడుకోవడం ఏంటి? ఏమ్మా మనవరాలా, నువ్వేమైనా కాపలాగా ఉన్నావా ఏంటి? ఇంట్లో మనుషులు పడుకుంటే బయట కాపలాకి ఓ మనిషి ఉంటాడు. అట్లా నువ్వు నీ భర్త మంచమే పడుకుంటే నువ్వు కింద పడుకొని కాపలా కాస్తున్నావా ఏంటి? నా ఇంట్లో ఇలా కుదరదు. మీరు ఇలా చేస్తే ఆయన ఆత్మ కూడా శాంతించదు. అసలే ఆయన ఆత్మ ఈ గదిలోనే ఉంది. అది నాకు దేవుడితో సమానం. అలాంటి నా దేవుణ్ణి నేను బాధ పెట్టలేను మీ వల్ల. లేచి నువ్వు కూడా ఆ మంచం మీదే పడుకోవాలి. మీ ఇద్దరికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఆ మంచంలోనే మీరు పడుకోవాలి, అర్థమైందా అని అంటుంది. ఇక బాలు, ఏంటి నానమ్మ, ఏంటి నువ్వు ఇలాంటి ఫిట్టింగ్ పెడుతున్నావు? ఎక్కడ పడుకుంటే నీకెందుకే, వెళ్ళి నీ పని నువ్వు చూసుకోపో అని అనగానే, మనవడా మూతి పళ్ళు రాలగొడతాను, ఇది నా ఇల్లు, నాకు నచ్చినట్టే మీరు ఉండాలి. మీరు నా మాట వినకపోతే ఎప్పుడూ నేను మీ ఇంటికి రాను. మీరు చెప్పినట్టు నేను వినను. మీతో ఫోన్లో కూడా నేను మాట్లాడను అని అనడంతో, సరే నిన్నెందుకు బాధ పెట్టడం? మీ ఇంటికి వచ్చి నిన్ను బాధ పెడితే మాకు పాపం చుట్టుకుంటుంది. ఈ వయసులో నిన్ను బాధ పెట్టడం మాకు భావ్యం కూడా కాదు. అమ్మ మహాతల్లి, వచ్చి మంచం మీద పడుకో అని అంటాడు. ఇక మీనా కూడా వెళ్ళి మంచం మీద కూర్చుంటుంది. ఇప్పుడు
ఇప్పుడు నాకు నచ్చారు అని చెప్పేసి బయటికి వెళ్ళిపోతుంది. సుశీలమ్మ ఇక కిటికీలో నుంచి చూస్తూ ఉంటుంది. మళ్ళీ ఇద్దరు తిట్టుకుంటూ ఉంటారు, ఇరువురులాడుతూ ఉంటారు. అది చూసిన సుశీలమ్మ తను తెచ్చిన రబ్బరు బల్లిని ఒక్కసారిగా ఇక మీనా మీద వేస్తుంది. ఇక మీనా నిజమైన బల్లి అనుకొని ఒక్కసారిగా ఉలిక్కి పడుతూ గట్టిగా అరుస్తూ బాలు గుండెల మీద వాలిపోయి బాలుని గట్టిగా హగ్ చేసుకుంటుంది. బాలు కూడా ఇక మీనా భయాన్ని చూసి కంగారు పడిపోతాడు. ఏ పూలగంప, నీకేం భయం లేదు, నీకేం కంగారు లేదు అని చెప్పి మీనాని కూడా అలా హగ్ చేసుకుంటాడు. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఏం జరగబోతోంది? సుశీలమ్మ అనుకున్నట్టుగానే వాళ్ళిద్దరూ మరి ఒక్కటవుతారా? ఇప్పటి నుంచి వాళ్ళిద్దరూ ప్రేమగా ఉంటారా? ఇంకా అలాగే ప్రభావతమ్మ ఇంటి కాగితాలు తాకట్టు పెట్టింది అన్న నిజం సత్యం తెలుసుకుంటాడా? మరి ఏం చేస్తాడు? ఏం జరగబోతుంది కథలో? ఇంకా ఏ విధమైన మలుపులు ఉండబోతున్నాయి? ముందు ముందు తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీనా చాలా సంతోషపడిపోతూ ఉంటుంది పల్లెటూరు వాతావరణాన్ని చూసి.